వేదిక మీద ఉన్న పెద్దలు, హితులు, మిత్రులు సత్యప్రకాష్ గారికి, నాకు చాలా ఇష్టమైన సుమన్ గారికి, నా ప్రాణప్రదమైన శ్రీధర్ రెడ్డికి, సిబిఐ వర్సెస్ లవర్స్ హీరోలకి, హీరోయిన్లకి, ముఖ్యంగా మా నిర్మాత దర్శకుడు రెడ్డి గారికి, శ్రీమతి రెడ్డి గారికి ముందస్తు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. చిన్న సినిమాని ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఎన్నో అవరోధాలు దాటి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ అంతకంటే ముందు మీ జర్నలిస్టులందరికీ ఉంది. మీడియా వారు భుజానికి ఎత్తుకొని ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్తే, మంచి సినిమా అయితే ప్రేక్షకులు చూస్తారు, కానీ వాళ్ళ వరకు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందులు చిన్న సినిమాకు ఉన్నాయి. కాబట్టి నా ప్రత్యేకమైనటువంటి మీకు రిక్వెస్ట్, మీడియా ఈ సినిమాని భుజానికి తీసుకోండి, పబ్లిసిటీలో కొంచెం మంచిగా ప్రమోట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టమో, ఆ సినిమా పూర్తి చేయాలంటే ఎంత కష్టమో, ఆ సినిమాని రిలీజ్ చేయాలంటే ఎంత కష్టమో ప్రత్యక్షంగా తెలుసున్న వ్యక్తులం మేము. ఒక సినిమా దర్శకత్వం చేయాలంటే నాకు 19 సంవత్సరాలు అయింది మళ్ళీ రెండో సినిమా డైరెక్షన్ చేయడానికి. నేను సొంతంగా కూడా ప్రొడ్యూస్ చేద్దామని కూడా ఆగిపోయాను. అన్నయ్య సుమన్ గారితో కూడా చేయాలని కూడా చాలా రోజులు తిరగటం జరిగింది. అంటే అది కష్టం ఏంటి అన్నది మాకు చాలా క్లియర్గా మాకు తెలుసు. అలాంటిది ఎన్నో కష్టాలకి ఓడ్చి ఈ సినిమాని కంప్లీట్ చేసి ఈరోజు మన ముందుకి తీసుకురావడానికి మన సోదరులు ఇంత కష్టపడ్డారు. వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళకి డెఫినెట్గా పెద్దలందరి ఆశీస్సులతోటి వాళ్ళకి మంచి జరగాలని, ఈ సినిమా బాగా ఆడాలని, 4 రూపాయలు రావాలని, మళ్ళీ మీరు ఆ 4 రూపాయలని ఇక్కడే పెట్టి మళ్ళీ సినిమాలు తీయాలని మనసా వాచా కర్మేణ నేను కోరుతున్నాను. కానీ సినిమా సక్సెస్కి కేవలం కొన్ని సూత్రాలు మాత్రం ఉంటాయని మాత్రం దర్శకులు నమ్మొద్దని, కొన్ని సూత్రాలు మాత్రమే ఉన్నాయని నమ్మొద్దని, సక్సెస్ అవ్వడానికి ప్రధానంగా కథే తప్ప ఇంకేమీ కాదు. కొంచెం నాలాంటి వాడు వచ్చినప్పుడు కొంచెం అలాంటి చూడడానికి చిన్నపిల్లలు కూడా థియేటర్లు ఉన్నారు. కొన్ని షాట్లు మీరు ఎక్కువసార్లు చూపించారు. అది కొంచెం ఎందుకన్నా ఇబ్బంది అనిపించింది. దాన్ని నమ్ముకోవద్దు, కథని నమ్ముకోండి, డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది. అలాగే ఒక సందేశం, ఈ సమాజం పట్ల మనకు ఒక బాధ్యత ఉంది. కమర్షియల్గా ఎంత ఉంటామో ఆ సామాజిక బాధ్యతను కూడా దృష్టిలో పెట్టుకొని మనం తీయాలని కోరుకుంటూ, మీకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ, మీ మనం సైతం కాదు.